సబ్ కాంట్రాక్టర్ వల్లనే జరిగిందని చెప్పి ప్రభుత్వం దగ్గర లేకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ ఉన్నది. రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఇవాళ అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి కొంతమంది సబ్ కాంట్రాక్టర్ తీసుకొని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లనే జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఇవాళ శాసనసభ జరపకుండా శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసి కాంగ్రెస్ పార్టీలు పిక్నిక్ పెట్టినట్టు మళ్ళా బస్సులో వేరు, మళ్ళా మేడిగడ్డకు వేరు. దేనికోసము? అరే రిపోర్ట్ వచ్చింది కదా, నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా, అలా నాణ్యత లోపల కుంగిపోయిందని చెప్పినాక మళ్ళీ పోయి ఏం చేశారు? మళ్ళీ సేమ్ పోయి మళ్ళా అది ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు. ఇది తప్ప ఇవాళ జరిగిన విషయం వాస్తవము. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసిండు, అంచనాలు పెంచి. దాని ప్రజాధనాన్ని ఏ విధంగా రాబట్టాలి, తప్పు చేసిన వ్యక్తుల మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కనీసం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ బీజేపీ ఎందుకు రాలేదు అంటారు మళ్ళీ. అరే రిపోర్ట్ వచ్చినాక అన్వేషణకు మళ్ళీ మీరు వేసేది ఏంది అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేకుండా అంటే కుంగిందని తెలియదా మీకు? నాణ్యత లోపం వల్ల ఇది జరిగిందని తెలియదా మీకు? నిపుణుల కమిటీ రిపోర్ట్ మీకు లేదా? గతంలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు హెలికాప్టర్ వేసిన తప్ప వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఐడియా లేదా? మరి వాళ్ళ వాస్తవాలు తెలియదా? వాళ్ళకి గ్రహించలేకపోయారా? ఇప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళు రమ్మంటే రారు, వీళ్ళు పోతారు, వాళ్ళ దారి వాళ్ళు పోతారు. ఏంది అంత కన్ఫ్యూజన్? వాళ్ళ కృష్ణా జలాలు మోసం చేసింది వాళ్ళు 2 పార్టీలు, కాళేశ్వరంతో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు? సిట్టింగ్ చేస్తే ఒప్పుకోలే. సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఎందుకు తీర్మానం చేస్తలేదు? మీకు ఎందుకు బాధ? అంటే కేసీఆర్ చర్యలు తీసుకోవద్దా? సబ్ కాంట్రాక్టర్ కూడా తెలియదు మీకు? చెప్పండి, సబ్ కాంట్రాక్టర్ మీకు తెలియదు, మేము ఏం యాక్షన్ తీసుకోవాలంటే మేము బయటపడతాం పేర్లు. మేము బట్ ప్లాన్ ప్రకారము ఇవాళ వీళ్ళు లోపల అంతర్గతంగా ఒప్పందాలు ఊసుకొని కాంగ్రెస్ పార్టీ కడుపు నొప్పి ఏంటంటే ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ విషయంలో బడ్జెట్ లో సరి అయిన నిధులు కేటాయించలేదు. కేవలం 53,000 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీలకు. ఒక్క మహాలక్ష్మి వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్మి పథకానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు కావాలి. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు, 15,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏదైనా మరి ఈ హామీలన్నీ తీర్చడానికి 5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. మీరు ఏ హామీ ఇచ్చారో దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మీరు బడ్జెట్ దానిలో పొందుపరచకపోవడమే పెద్ద మోసం. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ గ్యారంటీ వస్తుంది. ఈ మంత్ లాస్ట్ వీక్ వస్తుందా, మార్చ్ ఫస్ట్ వీక్ వస్తుందా, వచ్చి గ్యారంటీ అది తెలుసు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఎన్నికల కోడ్ తోని మళ్ళీ తప్పించుకొని మళ్ళీ పార్లమెంట్ లో ఓట్లు వేయించుకొని ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 100 రోజులలో మేము హామీ నెరవేర్చలేకపోతున్నామని చెప్పి నమ్మించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో క్వశ్చన్ చేస్తలేదు, ప్రశ్నిస్తలేదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు 100 రోజుల్లో ఇస్తాన హామీలు ఏమైనాయి, 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు సరిపోవు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు. వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద వేరే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇవాళ ఏంటంటే వీళ్ళిద్దరు బాధ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. ఇక్కడ పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. మన కొత్తసారి బీఆర్ఎస్ బీజేపీ కలిసి 400 సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్ చేస్తున్నాయి. 400 సీట్లు మాకు వచ్చాక ఈ తుడ్ పాలిష్ పార్టీతో మాకేం సంబంధమే? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక నా మీద ప్రెసిడెంట్ కర్మాల స్వయం ప్రకటిత మేధావి. నేట ఊర్లలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు చెప్తున్నాం తప్ప మేము విషయం చెప్పుకోదేది. నువ్వు చెప్పుకో, నువ్వు పోస్టర్లు వేసుకో, మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఎవరొద్దాను నేను ఉపాధి హామీ పర్సెంట్ దేశం మొత్తం ఇచ్చి మరి ఎందుకేలే? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి
హామీకి పత్రిక కింద పనిచేసేటువంటి మహిళలు సార్ 3 నెలలే సార్ మా పైసలు ఇస్తలేరు, ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేటని బదలాయిస్తారు. మరి 14th 15th ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం. మేము దేనికోసం ఇచ్చినాం? రోడ్ల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం. మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ జీతాలు చూడండి సార్, ఈ ట్రాక్టర్లు ఎందుకు కొనడు సార్, ఈ కరెంటు బిల్లు ఎందుకు పెట్టాడు సార్ ఇప్పుడు అడిగిందా ఈ స్వయం ప్రకటిత మేధావి? ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ కు టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గరకు పోయి సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన.